గత 2 రోజులుగా సోషల్ మీడియాల్లో, వార్తల్లో ఒకటే చర్చ. గ్యాస్ సిలిండర్ బుకింగ్ రూల్స్ మారిపోతున్నాయని, ధరలు భారీగా పెరిగాయని అందరూ కంగారు పడుతున్నారు. అసలు నిజమేంటి? మార్చ్ 2026 నుండి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆ కొత్త నిబంధనలు ఏంటి? మీరు తెలుసుకోకపోతే గ్యాస్ బుకింగ్ చేసేటప్పుడు ఇబ్బంది పడతారు. ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. అన్నిటికంటే ముఖ్యమైన మార్పు 25 డేస్ నిబంధన. ఇప్పటి వరకు మనం సిలిండర్ అయిపోక ముందే లేదా 21 డేస్ వ్యవధిలో బుక్ చేసుకునే వీలుండేది. కానీ ఇప్పుడు ఒక్క సిలిండర్ డెలివరీ అయిన తరువాత మళ్ళీ 25 డేస్ గడిస్తేనే మీరు తదుపరి రీఫిల్ బుక్ చేసుకోగలరు. ఎందుకు ఈ నిర్ణయం? మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ సరఫరాపై ప్రభావం పడొచ్చని చాలామంది అవసరం లేకపోయినా ముందే సిలిండర్ బుక్ చేసి నిల్వ చేసుకుంటున్నారు. దీన్ని అరికట్టడానికే ప్రభుత్వం ఈ లాక్-ఇన్ పీరియడ్ పెంచింది. ఇక ధరల విషయానికి వస్తే సామాన్యుడికి ఇది గట్టి దెబ్బే అని చెప్పాలి. మార్చ్ 7 నుండి డొమెస్టిక్ గ్యాస్ ధరలపై 60 రూపీస్ పెరిగింది. ఉదాహరణకి ఢిల్లీలో సిలిండర్ ధర 913కు చేరగా హైదరాబాద్ వంటి నగరాల్లో ఇది దాదాపు 965 వరకు ఉంది. కమర్షియల్ సిలిండర్ ధర కూడా ₹115 వరకు పెరిగింది. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఇచ్చే 300 సబ్సిడీని మాత్రం ప్రభుత్వం కొనసాగిస్తుంది. కానీ ఏడాదికి ఇచ్చే రీఫిల్ సంఖ్యను 12 నుంచి 9కి తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? ప్రస్తుతం ఇరాన్ మరియు అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల వల్ల స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అనే కీలక సముద్ర మార్గం మూతపడింది. ఇండియాకు వచ్చే గ్యాస్లో 80% ఈ దారి నుండే వస్తుంది. అందుకే ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద కొన్ని కఠిన నియమాలు తెచ్చింది. సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఇళ్లలో వాడే గ్యాస్కు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గ్యాస్ కొరత ఉంది, ఇక సిలిండర్లు దొరకవు అని వచ్చే పుకార్లను నమ్మకండి. భారత్ దగ్గర 74 డేస్కి సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే వాట్సాప్లో వచ్చే ఫేక్ లింక్స్ను క్లిక్ చేసి బుక్ చేయకండి అని సూచించింది. కేవలం అధికారిక యాప్స్ లేదా పేటీఎం, ఫోన్పే ద్వారానే బుక్ చేసుకోవాలి అని చెప్పింది. ఈ సమాచారం ప్రతి ఇంటికి అవసరం. మీ ఒక్క షేర్ వల్ల మీ స్నేహితులు, బంధువులు కంగారు పడకుండా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా రాబోయే వీడియోలను మిస్ కాకుండా ఉండేందుకు ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.